సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం బైంసా పట్టణంలోని విద్యాభారతి జూనియర్ కళాశాల యందు బుధవారం మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో భగత్ సింగ్ చౌరస్తా నుండి మున్సిపాలిటీ ఆఫీస్ కూడలి వరకు అక్కడి నుండి పనిచేసే చౌరస్తా నుండి టౌన్ పోలీస్ స్టేషన్ ముందర నుండి టిప్పు సుల్తాన్ చౌరస్తా అక్కడి నుండి బస్టాండ్ వరకు ఆర్ఎన్బి చౌరస్తా కమలా థియేటర్ వరకు మాదక ద్రవ్యాల నిర్మూలనకై ర్యాలీ నిర్వహించడం జరిగింది. మత్తు యువతను చిత్తు చేస్తుందని, ప్రపంచాన్ని వణికిస్తున్న మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని, గంజాయి, సిగరెట్, బీడీ, తంబాకు, గుట్కా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా డైరెక్టర్ దత్తు సింగ్, మాదోల్ నియోజకవర్గ డైరెక్టర్ డాక్టర్ సాపా పాండారి, ముదోల్ నియోజకవర్గ వైస్ చైర్మన్ పెంటాజీ, బైంస మండల చైర్మన్ వినాయక మరియు కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపల్ మోహన్ అధ్యాపకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్ ప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు బైంసా పట్టణంలోని విద్యాభారతి జూనియర్ కళాశాల వారి ఆధ్వర్యంలో విద్యార్థులు బాలబాలికలను ర్యాలీగా తీసుకెళ్లడం జరిగింది. ఏ విషయము పైన అంటే మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దామనేటటువంటి అంశము పైన. ఈ మాదక ద్రవ్యాలకు యువత అనేటువంటిది ఆకర్షించుకొని గంజాయి, బీడీ, సిగరెట్, గుట్కా, తంబాకు లాంటి వ్యసనాలకు లోనై యువత అనేటువంటిది రోజు రోజుకు బానిసలవుతున్నారు. వీటి వల్ల వాళ్ళే కాకుండా వాళ్ళు శారీరకంగా మరి అనారోగ్యాలకు గురవుతున్నారు, మరి ఆసుపత్రుల్లో పాలవుతున్నారు. తల్లిదండ్రులు అనేక రకాల మన మీద ఆశలు పెట్టుకొని ఎన్నో రకాల కష్టాలు పడుతూ చదివిస్తూ ఉంటే అనవసరమైనటువంటి వ్యసనాలకు లోనై అలవాటు పడి చెడిపోవడం జరుగుతున్నది. అనవసరంగా ఆసుపత్రుల పాలు డబ్బులు ఆసుపత్రుల పాలు చేయడం జరుగుతున్నది. చివరికి మనం బతుకుతామా అనంటే అది గ్యారెంటీ లేదు. స్వేచ్ఛావాయువు మనకు ఫ్రీగా ఇంత మంచి ఆక్సిజన్ అనేటువంటిది దొరుకుతున్నది. అదే హాస్పిటల్లో వన్నట్టయితే, బెడ్ మీద వన్నట్టయితే మన తల్లిదండ్రులకు ఉన్న ఎకరాల భూమి కూడా అమ్మబడుతుంది. ఒకవేళ భూములు లేని వాళ్ళైతే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి